హలో అండి. మగ్గం వర్క్ హ్యాంగింగ్స్ ఎలా చేసుకోవాలి అనేది చాలా వరకు తెలిసి ఉండదు. సో, ఈ వీడియోలో సింపుల్‌గా ఎలా చేసుకోవాలి అనేదైతే చూపిస్తున్నాను. సో, బ్లౌజ్ ఆల్రెడీ మేము మగ్గం వర్క్ అయితే చేపిచ్చాము. సో, బ్లౌజ్‌కి వెనకాల హ్యాంగింగ్స్ ప్లెయిన్‌గా నార్మల్ హ్యాంగింగ్స్ పెడితే బాగోదని చెప్పేసి మగ్గం వర్క్ తోటి బ్లౌజ్‌కి మ్యాచ్ అయ్యేటట్టుగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో, మాకు బ్లౌజ్ పైన బాక్స్ ప్యాటర్న్‌లో అయితే మగ్గం వర్క్ వచ్చింది కదా! సో, హ్యాంగింగ్స్ కూడా బాక్స్ ప్యాటర్న్‌లోనే ఉంటే మంచిదని చెప్పేసి అలా అయితే చేస్తున్నాము. మగ్గం రింగ్ అందరికీ తెలిసే ఉంటది కదా! సో, ఇన్‌కేస్ ఎవరి దగ్గరైనా మగ్గం రింగ్ లేకపోతే నార్మల్‌గా అయినా చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేనైతే యూజ్ చేసినవి షుగర్ బీడ్స్ అలాగే 1 రౌండ్ బీడ్స్ అయితే యూజ్ చేశాను. మిడిల్‌లో గోల్డ్ కలర్‌లో వచ్చేసి డ్రాప్‌వి మ్యాట్ ఫినిష్ లేకుండా అంటే చుట్టూరు మ్యాట్ ఫినిష్ లేకుండా ఓన్లీ డ్రాప్ కుందన్స్ అయితే యూజ్ చేశాననమాట. సో, ఇలాగ బాక్స్ ప్యాటర్న్ అయితే గీసుకున్నాను. స్కేల్ తెలుసు కదండీ మీకు, స్కేల్ విడ్త్ ఎంతైతే ఉంటుందో సో, ఒక విడ్త్ ప్రకారం అయితే మనము అటు ఇటు లైన్స్ అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మిడిల్‌లో సమానంగా వచ్చేటట్టుగా అయితే 4 బాక్సెస్ లాగా అయితే నేను చేసుకున్నాను. సో, మీరు ఇంకా ప్యాటర్న్ మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవచ్చు కూడా. సో, చూపిస్తేనే ఆల్రెడీ అందరికీ మెటీరియల్ ఏంటి యూజ్ చేసేదనేది తెలిస్తే చాలు, చూడంగానే అర్థమైపోతుంది. సో, ఇక్కడ స్టిచెస్ వేసేటప్పుడు మాత్రం మనం సిల్క్ థ్రెడ్ తీసుకోకూడదండి, కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. సిల్క్ థ్రెడ్ అనేది స్టిచ్చింగ్ అనేది అంటే కుట్ అనేది స్టాండర్డ్గా పడదనమాట. అందుకని కాటన్ థ్రెడ్ అయితే మాత్రం స్టిఫ్గా ఉంటుంది. సో, ఇలా మొత్తం బాక్స్ చుట్టూరు కూడా ఫస్ట్ షుగర్ బీడ్స్ది ఒక్కొక్క లైన్ తీసుకొచ్చేసిన తర్వాత 1 బీడ్స్ తీసుకున్నా అని చెప్పాను కదా! సో, ఆ 1 బీడ్స్ వాటి పక్కన నుంచే మొత్తం కూడా బాక్స్ ప్యాటర్న్లో వచ్చేటట్టుగా అయితే చేశాను. సో, సేమ్ ఇలాగే మొత్తం బాక్స్ ప్యాటర్న్లో మొత్తం అంతా వచ్చేసిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే మనము ముడి వేసేసుకోవాలండి. ఏ లైన్కి ఆ లైన్ ముడి వేసుకుంటే స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. సో, ఇలా అయిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా మళ్ళీ నెక్స్ట్ లైన్లో షుగర్ బీడ్స్ అంటే సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేశాను అనమాట. సో, ఇక్కడ నేను ఆల్రెడీ ఒక 2 ప్యాచెస్ అయితే చేసి ఉంచాను, మీకు చూస్తే అర్థమవుతుందని. సో, దీన్ని మనం లెంత్ విడ్త్ ఏదన్నా పెంచుకోవాలనుకున్న, డిజైన్ ఇంకా పెంచుకోవాలనుకున్నా సరే పెంచుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో, ఆ బ్లౌజ్కి తగ్గట్టుగా ఎలా అయితే మ్యాచ్ అవుతుందో చూసి దాని ప్రకారం అయితే నేను చేశాను. సేమ్ వాళ్ళ దగ్గరే చేపిద్దాం అనుకున్నాము, బట్ వాళ్ళు ఓన్లీ హ్యాంగింగ్స్కి మనకి 400 నుంచి 500 అయితే ఛార్జ్ చేస్తామని చెప్పారు. సో, ఇదంతా ఎందుకు, మనం కూడా చేసుకోవచ్చు కదా, హ్యాంగింగ్సే కదా అని చెప్పేసి అయితే నేను ట్రై చేశాను. సో, ఫైనల్ లుక్ మాత్రం చాలా బాగుందండి. సో, ఫైనల్ వరకు చూసి మీకు కూడా ఫైనల్ అవుట్పుట్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో, ఇక్కడ నేను యూజ్ చేసిన మెటీరియల్స్ మీకు తెలుసు కదా, షుగర్ బీడ్స్, 1 రౌండ్ బీడ్స్ అలాగే డ్రాప్వి మ్యాట్ ఫినిష్ లేకుండా ప్లెయిన్ కుందన్స్ అయితే యూజ్ చేశాను. సో, ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసిన తర్వాత మిడిల్లో ఈ డ్రాప్ కుందన్స్ అనేవి పెట్టేశాను అనమాట. సో, మనకు అయిపోయిన తర్వాత ఒక 1 డే అంతా డ్రై అవ్వనివ్వండి. సో, మనం అంతా సైడ్కి స్టిచెస్ వేసుకోవాల్సిన పని ఉండదన్నమాట. 1 డే అంతా డ్రై అయిన తర్వాత సో, మనం క్లాత్ అనేది మిడిల్లోకి కొంచెం మడుచుకుంటూ కుట్లు వేసుకోవాలి కాబట్టి సో, కొంచెం కొంచెం వదిలేసుకొని క్లాత్ అనేది ఇట్లా మొత్తం ప్యాచెస్ అన్నీ కూడా కట్ చేసేసుకోండి. సో, నీట్గా కట్ చేసేసుకొని లోపలికని మడిచేసుకొని మనం స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. సో, ఇన్ కేస్ మీరు స్టిచెస్ వేసుకోకుండా బయట నుంచే వేసుకోవాలి అనుకుంటే క్లాత్ అనేది లోపలికి కొంచెం మడుచుకొని దాని పక్కన నుంచే స్టిచెస్ వేసుకుంటూ వస్తే సరిపోతుంది. సో, నేనైతే లోపల స్టిచెస్ వేసేసి దాన్ని అంటే బ్యాక్ సైడ్ స్టిచెస్ వేసేసి ఫ్రంట్ సైడ్ తీద్దామని అయితే అనుకున్నాను. సో, ఇలా మొత్తం అంతా కూడా కాటన్ థ్రెడ్ తోటి మొత్తం స్టిచెస్ వేసేసాను. వేసేసిన తర్వాత మనము వీటిని నార్మల్గా తీసేసుకొని లోపల ఏదన్నా క్లాత్ అంటే సేమ్ క్లాత్ మనకి కొంచెం మిగిలి ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది లోపల పెట్టేసి ఇలా మొత్తం కూడా మడుచుకుంటూ నీట్గా కుట్టేసుకున్నామంటే మనకి కొంచెం చూడ్డానికి లుక్ కూడా బాగుంటుంది. సో, లోపల క్లాత్ పెడితే ఏంటంటే మనకి ప్యాచ్ అనేది మంచి నీట్ ఫినిషింగ్ అవుపడుద్ది, డిజైన్ అంతా కూడా. సో, మన ఐడియా ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.